కాశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల ఊచకోతను పార్టీలకు అతీతంగా నాయకులంతా తీవ్రంగా ఖండించారు. వర్గాలకు అతీతంగా సామాన్య ప్రజలు కూడా ఉగ్రవాదుల దుశ్చర్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈ సంఘటనలో మృతులకు సంతాపం తెలియజేస్తూ రాజమహేంద్రవరం సహా పలుచోట్ల నిన్న రాత్రి కొవ్వొత్తుల ర్యాలీలు, శాంతి ర్యాలీలు నిర్వహించారు. తమ ఉనికి కోసం అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను తుదముట్టించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ వైసీపీ నాయకులు బుధవారం కొవ్వొత్తులతో కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, కొవ్వూరు వైసీపీ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పార్టీ నాయకులు నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీలో ప్రత్యర్థులుగా ఉన్న మాజీ ఎంపీ భరత్, జకంపూడి రాజా ఒకే కార్యక్రమంలో కలిసి పాల్గొనడం విశేషం. కాగా కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏవీ అప్పారావు రోడ్, రామాలయం జంక్షన్ వద్ద టీడీపీ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అలాగే జనసేన ఆధ్వర్యంలో కూడా పార్టీ కార్యకర్తలు ప్రదర్శన జరిపారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రాజమహేంద్రవరం కంబాల్ చెరువు సెంటర్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ పాకిస్తాన్పై మరో సర్జికల్ స్ట్రైక్ చేయాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే కన్వీనర్ యనమల రంగబాబు, రాజమండ్రి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, స్టేట్ కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, నాయకులు కంటపూడి సర్వారాయుడు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, వీరాంజనేయులు, బూరా రామచంద్రరావు, యానాపు యేసు, పడాల నాగరాజు, బేతిరెడ్డి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ రాజనగరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి కొవ్వొత్తులు వెలిగించి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ తీవ్రవాదం నశించాలి, భారత్ మాతకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ ఖచ్చితంగా ఉగ్రదాడులకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలంతా సమైక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని గాంధీపురం 2 నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల 90% ఉత్తీర్ణతతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పాఠశాలల్లోనే టాప్లో నిలిచింది. ఈ పాఠశాలకు చెందిన మొత్తం 86 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో 77 మంది ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల విద్యార్థిని చల్లా లాస్యప్రియ 582 మార్కులతో పాఠశాల టాపర్గా నిలిచింది. లాస్యప్రియను మాజీ ఫ్లోర్ లీడర్, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు వర్రె శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సన్యాసిరావు తదితరులు అభినందించి ఆశీర్వదించారు. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మే నెలాఖరు వరకు 12 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు విజయవాడ డివిజనల్ రైల్వే అధికారి ప్రతినిధి తెలియజేశారు. విశాఖపట్నం చర్లపల్లి మధ్య ప్రతి శుక్రవారం, చర్లపల్లి విశాఖపట్నం మధ్య ప్రతి శనివారం ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఈ రైళ్లు గుడివాడ, గుంటూరు, మిర్యాలగూడ మీదుగా నడుస్తాయని పేర్కొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణాలు జరిగాయి. వారందరికీ ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు వర్తిస్తాయని చెప్పిన మంత్రి సంధ్యారాణి. తారక రామ తీర్థసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ పొగాకు రైతులను ఆడుకుని తీరుతామని హామీ ఇచ్చిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. అత్యంత ఖరీదైన భూములను అర్హత లేని కంపెనీలకు దారదత్తం చేయడం దారుణం. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు అని విమర్శించిన మాజీ మంత్రి గుడవాడ అమర్నాథ్. గత ప్రభుత్వ హయాంలో భారీ స్కాములు జరిగాయని మంత్రి సంజయ్ రాణి అన్నారు. మద్యం కుంభకోణం భారీగా జరిగిందని, ఇందులో ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఒక్క మద్యమే కాదు, గత 5 ఏళ్లలో అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని అనుకూలంగా చేసుకుని దారుణమైన అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. తప్పు చేసి తప్పించుకోవచ్చునన్న భ్రమలో ఉన్న వైసీపీ నాయకులపై చట్టరీత్యా చర్యలు తప్పవని అన్నారు. మేమైతే కక్షాదింపు చర్యలు చెయ్యం కాబట్టే ఈ రోజు దాకా చాలామంది ఇళ్లల్లో ప్రశాంతంగా పడుకుంటున్నారు. అదే వాళ్ళయ్యి ఉంటే తప్పు చెయ్యని వాళ్ళని కూడా గౌరవ మా ముఖ్యమంత్రి వర్యుల్ని 53 రోజులు జైల్లో పెట్టినటువంటి ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే నిజంగా జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిపోతాడేమో అనుకున్నాం మేమంతా. కానీ ఆయన ఉన్నతమైన స్వభావం, ఆయన క్రమశిక్షణ, చట్టం తన పని తను చేసుకుపోవాలి. మనం అలాంటి కక్షాదింపు చర్యలు చేయకూడదని ఆయన చేయట్లేదు, మమ్మల్ని చేయనివ్వట్లేదు. కాబట్టి మేము ఆ విధంగానే వెళ్తున్నాం. ఆ లిక్కర్ స్కామ్లో ఎవరున్నారో అందరూ, ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో సీఎంలు వాళ్ళకంటే ఇంకా ఇది తీసిపోదు కదా. పక్క రాష్ట్రాల్లో సీఎంలు వెళ్ళారు, పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు వెళ్ళారు, పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు వెళ్ళారు. కాబట్టి చట్టం అందరికీ ఒకటే, న్యాయం అందరికీ ఒకటే. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చక్కగా అక్కడ ప్రసవం చేసుకొని వస్తున్నారు. అది అంతా మీకు తెలుసు. కొంతమంది భయంతోనో లేకపోతే అప్పో ఏదో వాడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడం. ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో ఎటువంటి తేడా కూడా లేదు. ఎందుకంటే ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే పునర్జన్మ మహిళకి. అట్లాంటప్పుడు కూడా ఇక్కడ వ్యాపారం చేయడానికి ఈ ప్రభుత్వం ఒప్పుకోం కూడా. కాబట్టి అందులో నేను గిరిజన శాఖ మంత్రిగా ఉన్నాను, అలాగే మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాను. కాబట్టి ముఖ్యంగా మీకు అందరికి కూడా తెలుసు, 70% ఆంధ్రప్రదేశ్లో సిజేరియన్ ఆపరేషన్ రేటు ఉంటే కేవలం గిరిజన ఏరియాలో మాత్రమే అది తక్కువ ఉంది. 40 to 50% వరకే ఉంది. అది మన్యం జిల్లాలో అవనియండి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అవనియండి. కారణం మీరు డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళి నార్మల్ డెలివరీ చేసుకొని వస్తున్నారు. లేదా ఇంటి దగ్గర చేయడం సేఫ్ కాదు. కానీ వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితిలో కొండల మీద ఉన్నవాళ్ళు, ఇంకా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొండల మీద వాళ్ళు ఉండిపోకూడదు అని కింద గర్భిణీలు వసతిగృహాన్ని పెట్టి వాళ్ళకి 2 నెలలు 3 నెలలు పౌష్టికాహారం ఇచ్చి అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము చేస్తున్నాం. కొంతమంది ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ అలా జరిగితే ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ ఉంటుంది, చర్యలు ఉంటాయి. తారక రామ తీర్థసాగర్ రిజర్వాయర్ను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తారక రామ తీర్థసాగర్ రిజర్వాయర్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం ఆనందపురం వద్ద నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు బ్యారేజ్ పనులను ఆయన పరిశీలించారు. ముందుగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను, ప్రాజెక్టు మ్యాపులను చూశారు. ప్రాజెక్టు ఇంజనీర్లతో మాట్లాడి నిర్మాణ పనుల తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీని పరిశీలించిన అనంతరం స్థానికుల నుంచి వినతి పత్రాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 60% వరకు పూర్తయింది. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 40% మన డైవర్షన్ కెనాల్ పూర్తి చేయాలి. అదేవిధంగా ఏదైతే మధ్యలో టన్నెల్ ఉందో ఆ టన్నెల్ కూడా ఇప్పటికి కేవలం 20% మాత్రమే టన్నెల్ పూర్తయింది. అది కూడా 100% మనం ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 80% టన్నెల్ పూర్తి చేయవలసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే రిజర్వాయర్ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు సంబంధించి మెయిన్ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్ కూడా కెపాసిటీ చూస్తే 2.7 TMC 2.7 TMCల కెపాసిటీ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి ఈ రిజర్వాయర్ కు సంబంధించి ఎర్త్ బండ్ కూడా నేను ఇప్పుడు అధికారులను అడిగితే ఎర్త్ బండ్ కూడా కేవలం 60% మాత్రమే పూర్తయింది. ఇంకా 40% వరకు కూడా ఎర్త్ బండ్ వరకు కూడా ఈ రిజర్వాయర్ కి ఉందని చెప్పడం జరిగింది.
ఈ మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు చేయడానికి ప్రధానంగా రిజర్వాయర్ లో ఏదైతే R&R ఏదైతే ఉందో మరి వాళ్ళకి దగ్గర ఇంకా 175 కోట్ల రూపాయలు R&R మరి వాళ్ళకి అందజేసినట్లయితే ఏదైతే ఈ యొక్క ఎర్త్ బండ్ వర్క్ కూడా పూర్తవుతుందని ఏదైతే అధికారులు కూడా ఈ రోజు మరి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏదైతే ప్రధానంగా విజయనగరం పట్టణానికి అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఈ రెండింటికి కూడా అత్యంత అవసరమైనటువంటి మరి త్రాగునీరు పారిశ్రామిక అవసరాలు తీర్చేటువంటి నీరంతా కూడా ఈ తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టు నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఆ రకంగా ప్రయారిటీ. అదేవిధంగా దగ్గర మరి 20,000 ఎకరాలు పైబడి మరి సాగునీరు అందించేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి ఉంటుంది. నిజంగా ఈ తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టు ఒక రూపకల్పన జరిగింది అని అంటే అది నారాయణ స్వామి గారు ఆయన కృషి, ఆయన కళ. నిజంగా పెద్ద ఆయనకు కూడా మనందరూ కూడా చేతులెత్తి మేము కూడా మీ అందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా దీని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని పని చేస్తాము. ఈ రోజు కూడా 18,000 కోట్లు ఆల్రెడీ ఇరిగేషన్ బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చింది. అంచేత ఒక పక్కన ఏదైతే బకాయిలు చెల్లించాలి బిల్లులు, ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులు చెల్లించాలి, ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టుకోవాలి, మళ్ళీ ఇంకొక పక్కన ఇటువంటి కొత్తవన్నీ కూడా మళ్ళీ నిర్మాణం చేసి మళ్ళీ వీటికి బిల్లులు చెల్లించాలి. మాకు ఒకే ఒక నమ్మకం, విశ్వాసం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడడం, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ఈ సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాల్ని మేము ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు ఉండేటువంటి విధంగా పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పొగాకు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో 2వ పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోళ్ల గురించి బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులు, ధరల గురించి రైతు సంఘ నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ ఎక్కువగా నో బిల్డ్ వస్తున్నాయని, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు ముగిశాయని, ఈ నేపథ్యంలో ఇక్కడ కొనుగోళ్లను శరవేగం చేయాలని అన్నారు. రైతులు అపరాధ రుసుము లేకుండా ఎక్కువ సాగును కొనుగోలు చేయమన్నారు. అది ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంతకుముందు రైతులకు ఇబ్బంది అయినప్పుడు ఆ రోజు దామచర్ల నారాయణ గారు మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేశాం. పోయినసారి 14,000 రైతులకు ఇబ్బంది వస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో 2,000 రూపాయలు అదనంగా కేంద్రం నుంచి 1,500 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా 500 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంది కూడా మా ప్రభుత్వమే. ఈరోజు కూడా మార్కెట్ రేట్లు బాగానే ఉన్నాయి, కానీ నో బిడ్డింగ్ వస్తుంది, లో గ్రేడ్కి సమస్య ఉంది. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను. ఇక ఈడీ టొబాకో బోర్డు కొత్త నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. బయ్యర్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయమన్నాం. కొన్ని కంపెనీలు ఆశించిన స్థాయిలో గతంతో పోల్చుకుంటే తక్కువ స్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. ఆ కొనుగోలు కూడా శాతం పెంచాలనేది నేను ఈడీ బోర్డు అధికారులు ఆర్ఎంకి సూపరింటెండెంట్ చెప్పాను, ఈడీ గారికి కూడా చెప్పానండి. ఏదైనా పొగాకు రైతులకు నష్టం జరగకుండా ఆడుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో కూడా మేము చేసిన చరిత్ర ఉన్నాయి. గతంలో ఒక ప్రభుత్వం కొనుగోలు చేసిన లో గ్రేడ్, కానీ అప్పుడే అమ్ముకోకుండా వాళ్ళు వ్యాపారవేత్తల్లాగానే వచ్చే నెక్స్ట్ సీజన్లో అమ్మటం వల్ల రైతులు ఆ సంవత్సరంలో వచ్చినటువంటి లో గ్రేడ్ కొనుగోలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ మర్చిపోయి ప్రభుత్వాల మీద నిందలేయడం సరిగ్గా. విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను ఎటువంటి అర్హతలు లేని ఊర్సా క్లస్టర్లకు కారుచౌకగా కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను ఎటువంటి అర్హతలు లేని ఊర్సా క్లస్టర్లకు కారుచౌకగా కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 2 నెలల కిందట ఏర్పాటైన కంపెనీకి ఏకంగా
3,000 కోట్ల విలువైన భూములను ఎకరం 99 పైసలకు కట్టబెట్టే కుట్రలో చంద్రబాబు, లోకేష్లే సూత్రధారులుగా ఆరోపించారు. కనీసం ప్రభుత్వ నిబంధనలను, ప్రొసీజర్లను కూడా పాటించకుండా ఈ భూ కేటాయింపుల ఫైనల్ను పరుగులు తీయించింది ఎవరో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మీ అందరికీ తెలుసు, దాదాపు 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆర్థిక పరమైనటువంటి బలం ఏంటి, దీంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు, అసలు ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంటి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏదో 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకొచ్చారు. 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడికి గాను మేము ఈ 56 ఎకరాలు ప్రభుత్వం కేటాయిస్తుంది అని చెప్పినటువంటి ప్రభుత్వం అసలు ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది? చంద్రబాబు నాయుడు గారు గత పాలనలాగే ఇది 4వసారి ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు 19 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు 2వసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఒక మోడస్ ఆపరెండిగా, అంటే షెల్ కంపెనీల సృష్టికర్తగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఊరు పేరు లేనటువంటి కంపెనీలు తీసుకుని వచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూములు కట్టబెట్టి తద్వారా ఆయన లబ్ధి పొందుతున్నటువంటి విధానాన్ని ఇప్పటికీ కూడా ఆయన మారలేదనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక 4 రోజుల క్రితం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారిని ఒక జాతీయ సంస్థ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేస్తే ఆయన క్లియర్గా బహిరంగంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడింది ఏంటంటే, మేము ఇటువంటి భూ కేటాయింపులు ఈ డీల్స్ మాకు సర్వసాధారణం, 1995 నుంచి మాకు ఇది ఒక రొటీన్ ప్రొసీజర్, మాకు ఇది అలవాటు అనేటువంటిది నిస్సిగ్గుగా ఒక జాతీయ సంస్థకి ఇచ్చినటువంటి మీడియా ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి కథనాలు మనన్నీ కూడా చూసాం. ఫిబ్రవరి 12వ తారీఖు 2025వ సంవత్సరం, అంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒక కంపెనీని రిజిస్టర్ చేసి, ఆ రిజిస్టర్ చేసినటువంటి కంపెనీ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 12వ తారీఖు ఫిబ్రవరి రిజిస్టర్ చేసినటువంటి కంపెనీ ఇది. దీనికి భూ కేటాయింపులు మన ఏప్రిల్ 2వ వారంలో భూ కేటాయింపులు 56 ఎకరాలు చేశారు. అంటే కేవలం 2 మాసాలు అనుభవం ఉన్నటువంటి ఒక సంస్థకు తీసుకొని వచ్చి విశాఖపట్నంలో 1,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి దారాదత్తం చేస్తే, దీని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు సమాధానం చెప్పట్లేదు, దీని వెనకాతల ఎవరున్నారు, లేదా మౌనం అంగీకారంగా భావించమంటారా రాష్ట్ర ప్రజల్ని అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. నేర పరిశోధనలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్యకు రాష్ట్రంలోనే అత్యుత్తమంగా ఏబీసీడీ అవార్డు రావడం భీమవరం నియోజకవర్గానికే గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. నేర పరిశోధనలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్యకు రాష్ట్రంలోనే అత్యుత్తమంగా ఏబీసీడీ అవార్డు రావడం భీమవరం నియోజకవర్గానికే గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. తారక రామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ళా యేసుబాబు ఆధ్వర్యంలో భీమవరం 32వ వార్డులో ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి ఎన్క్లేవ్లో డీఎస్పీ జయసూర్యను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ రాబోయే కాలంలో మరింత సమర్థవంతంగా పనిచేసి భీమవరం నియోజకవర్గం
శాంతి భద్రతలను కల్పించాలన్నారు. అనంతరం డీఎస్పీ జయసూర్య దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నుండి కానిస్టేబుల్ వరకు అందరి సహకారంతో శవం పార్సిల్ కేసును చాకచక్యంగా ఛేదించామని అన్నారు. అధిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసును ఛేదించినట్లు పేర్కొన్నారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించిన అధికారులు, ఉన్నతాధికారులు మనల్ని కాకుండా ప్రజల మన్ననలు కూడా పొందుతారని పళ్ళ యేసుబాబు అన్నారు. భీమవరం పట్టణంలో బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఏబిసిడి అవార్డు మన డిఎస్పి గారికి, సిఐలకి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డిఐజీ గారి చేతుల మీదుగా అవార్డు ఇవ్వటం జరిగింది. ఇది చాలా ప్రతిష్టాకరమైన అవార్డు. ఇది ఇన్వెస్టిగేషన్ ఎంతో పర్ఫెక్ట్గా చేసి ఎంతో డీప్గా లోపలికి వెళ్ళి అన్ని విషయాలు శోధించిన వాళ్ళకే ఇటువంటి అవార్డు వస్తుంది. ఈ అవార్డు రావటం మన భీమవరం పట్టణానికి, మన నియోజకవర్గానికి చాలా సంతోషకరం. డిఎస్పి గారికి, 1 టౌన్ 2 టౌన్ రూరల్ సిఐలకి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాగల రోజుల్లో మన భీమవరం పట్టణాన్ని లా అండ్ ఆర్డర్ విషయంలో మంచి ప్రశాంతతగా ఉండే విధంగాను, మంచి పేరు తెచ్చే విధంగాను వారు నడుచుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మన భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ అంజుబాబు గారు, అలాగే యేసుబాబు గారు, అలాగే డాక్టర్ గారు, మన బాపిరాజు గారు, మా టీం అందరికీ నమస్కారాలు. నిజంగా ఇది అద్భుతమైన రోజు మా అందరికి మాత్రం, మా టీం మొత్తం. ఇది నా ఒక్కడనే చేశానంటే అతిశయోక్తి. కానీ ఈ కేసు జరిగిన రోజున పెద్దగా మొదటి రోజున మేము పెద్దగా అనుకున్నాం, పెద్ద కేసు కాదేమో అనుకున్నాం. మధ్యాహ్నం కల్లా ఇది 2 రాష్ట్రాల్లోనే సంచలనంగా తయారైంది. రెండో రోజుకి నేషనల్ మీడియాని అట్రాక్ట్ చేసింది. ఆ రోజు నుంచి మా ఎస్పీ గారు కానీ, అద్నాన్ ఆయుష్మార్ అడిషనల్ ఎస్పీ గారు కానీ, ఈవెన్ మా ఐజీ గారు కానీ, అశోక్ కుమార్ గారు అందరూ దాదాపుగా, మా ఐజీ గారు 2 సార్లు భీమవరం ఇక్కడికి వచ్చారు ఇది కేసు గురించి.
ఈ కేసు ఎవరికి చెప్పినా యాక్చువల్గా అయితే అర్థమయ్యేది కాదు, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసినది అర్థమయ్యేది కాదు. ఒక్కొక్కరికి 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఆడవాళ్ళకి 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, మగవాడికి 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇంకోటికి మిస్సింగ్ ఉంది. ఎవరికి చెప్పినది విచిత్రమైన కథలా ఉండేది అందరికీ. పాపం మా టీం అందరూ కూడా, మా ఎంటైర్ సిఎస్ కానీ ఎస్ఐస్ కానీ అందరం, మా ఆక్విడ్ సర్కిల్ స్టాఫ్ కానీ అందరూ కూడా ఒకే తాటి మీద ఉండి దాదాపు 5 డేస్ మా ఎవరికి నిద్ర లేవు. మేము టెక్నికల్గా దీన్ని బాగా ఉపయోగించుకుని డిజిటల్ టెక్నాలజీని బాగా ఉపయోగించి ఆ డిజిటల్ టెక్నాలజీ మూలంగానే అతన్ని పట్టుకోగలం ఇమీడియట్గా 4th డేని. ఒకవేళ ఆ రోజు కనుక మేము మిస్ అయ్యి ఉండుంటే ఇంకా మరి ఎప్పటికీ దొరికేవాడు కాదేమో అతను. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ప్రాక్టీస్ ఏంటంటే ఆడు టోపీ పెట్టుకుంటాడు, ఒక మాస్క్ వేసుకుంటాడు, అలాగే ఆ వైఫ్ మాస్క్ వేసుకుంటుంది, ఆ పిల్ల కూడా మాస్క్ ధరిస్తుంది. ఇప్పుడు లాస్ట్ 1.5 years నుంచి వాళ్ళు కాళ్ళ ఏరియాలో ఉన్నారు కానీ ఎవరు వాళ్ళ ముఖం చూడాలి. వీడు టోపీ పెట్టుకుంటాడు, వాళ్ళ ఏరియాలో కూడా వీడి ముఖం ఎప్పుడు చూడలేదు. అసలు ముఖం ఫీచర్స్ ఎలా ఉంటాయనుకుంటే ఫస్ట్ వైఫ్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న ఫోటో దొరికింది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఆ ఫోటో ఆధారంగా తీసుకుని సుమారుగా ఇలా ఉంటాడని మేము అంచనా వేసాం అంతే. తప్ప ఏ కెమెరాలో కానీ ఎక్కడ కానీ ఆడి ఫోటో కానీ వాడి యొక్క వేరే అబౌట్స్ కానీ ఈవెన్ ఇంట్లో అద్దెకిచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ముఖాలు ఎవరికి తెలియదు పూర్తిగా. ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారు, బయటకు వస్తే మాస్క్ పెట్టుకుని వచ్చేవాడు, ఈడు ఎటువైపున బుల్లెట్ మీద వచ్చేవాడు, లేదా కార్లో వచ్చేవాడు, మాస్క్ పెట్టి టోపీ పెట్టుకుని వచ్చేవాడు. ఇంతే తప్ప వివరాలు ఎవరికి కూడా వాళ్ళ గురించి అంతగా తెలియని కేసుని నిజంగా అద్భుతంగా మా కానిస్టేబుల్స్ నుంచి మా ఎస్పీ గారి వరకు అందరూ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణాలు జరిగాయి. వారందరికీ ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు వర్తిస్తాయని చెప్పిన మంత్రి సంధ్యారాణి. తారక రామ తీర్థసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొగాకు రైతులను ఆడుకుని తీరుతామని హామీ ఇచ్చిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. అత్యంత ఖరీదైన భూములను అర్హత లేని కంపెనీలకు దారదత్తం చేయడం దారుణం. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు అని విమర్శించిన మాజీ మంత్రి గుడవాడ అమర్నాథ్. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.